రండమ్మా. ఏం చదువుకుంటున్నావు నాన్న నువ్వు? ఇంటర్ ఫస్ట్ ఇయర్ మేడం. ఇంటర్ ఫస్ట్ ఇయర్. సిగ్గుపడుతున్నావు ఇంటర్ బాబు, పెళ్లి చూపులు కాదు ఇది. ఎన్నోసారి మేడం ఇంటర్ ఫస్ట్ ఇయర్? ఎన్నోసారి? ఫస్ట్ సారేనా? 10th అయిపోయింది, ఇంటర్ ఫస్ట్. ఏమో నువ్వు మేమేంటంటే ఏదన్నా చీకట్లో చిన్న వెలుగు ఎతుకుతున్నావు. నువ్వేమన్నా ఒక 5 సార్లు ఫెయిల్ అయ్యి 22 సంవత్సరాలు ఏమో పోనీ అలా అయితే ఓకే అన్నట్టు ఏదన్నా అనుకుంటున్నాం మేము. లేదు నువ్వు బ్యాడ్ న్యూస్ చెప్పావు. ఫస్ట్ ఇయర్ 16 ఇయర్స్ నీకు, 16. ఆవిడికి 25. ఏంటి మీ ఇద్దరు మధ్యన కుదిరింది? అసలు నువ్వు చిన్నపిల్లడు, అసలు మేము మిమ్మల్ని ఇలా కూర్చోబెట్టకూడదు, అడగకూడదు మేము. ఇక్కడికి ఎందుకు వచ్చావు తెలుసా? ఎందుకు వచ్చావు? పిలిచారు, రమ్మన్నారు. అందుకని ఎవరు పిలిచారు? సార్ వాళ్ళు కాంటాక్ట్ అయ్యి ఇంటికి వచ్చి మాట్లాడారు, రమ్మంటే వచ్చాను. నీ పిల్లోడితో ఏం మాట్లాడ? మైనర్ తల్లితో మాట్లాడండి మేడం. ఏమ్మా? తను నాకు ముందే చెప్పింది తన గురించి, కాకపోతే నేను ఫస్ట్ వద్దు అని చెప్పినా. ఫస్ట్ వద్దు అన్నావా, తర్వాత ఓకే అన్నావా? తను ఒప్పించిండు చచ్చిపోతా అది ఇది అని చెప్పి. మీరు ఏమనుకోకపోతే మీ ఆయన ఉన్నాడా? ఉన్నారు. తెలుసా ఇంట్లో? తెలుసు. వచ్చారు అతను, మీ వారు వచ్చారు? రాలేదు, రాలే. మేమే ఇద్దరం వచ్చినాం. తను చచ్చిపోతా మళ్ళీ ఏంది ఉండాలి. 16 ఏళ్ల పిల్లోడికి పెళ్లి చేసేస్తావా? చేసేస్తావంటే ఆయన అట్లా ఫోర్స్ చేస్తున్నాడు. మరి కదమ్మా, నీకు ఎప్పుడు తెలిసింది? నువ్వు ఫస్ట్ ఏమనుకున్నావు? తను తీసుకెళ్లే ముందు చెప్పిండు, ఈ ట్యూషన్ లో ఎందుకు పెట్టావు, ఈ మహాతల్లి ఎక్కడ తెలుసు, మీ ఇంటికి ఎంత దూరం ఇవిడ? మంచిగా చెప్తాదేమో అని చెప్పేసి. ఏం చెప్పింది? గడుదుగుడ్డు చెప్పింది. చదువు చెప్తాదేమో మంచిగా అని చెప్పేసి అక్కడ జాయిన్ చేసామండి. అమ్మ నీ సొంత కొడుకేనా లేకపోతే ఎక్కడైనా అద్దెకి తెచ్చుకున్నావా? అద్దెకి తెచ్చుకోలేదు. పోనీలే. ఎప్పుడు తెలిసింది మీకు లవ్ స్టోరీ, భయంకరమైన లవ్ స్టోరీ? తిని తీసుకెళ్లే ముందు చెప్పిండు ఇట్లా ఇట్లా చెప్పిండు. సంగతి అని చెప్పి చెప్తే వద్దు అది మంచిది. మరి 3 రోజుల పాటు నీ కొడుకు కనిపించకుండా పోతే కనుక మీరేం చేశారు? మీరు భయపడలేదా? ఆహా. అతనైతే కనుక ఆవిడ పుట్టింటికి పోతున్నా అని చెప్పి బిడ్డను ఎత్తుకుని పోయిందంట. తనతో పోయేటప్పుడు చెప్పిండు, ఇది 4 రోజులు వెళ్ళిపోతున్నానమ్మా, ఆమెను తీసుకుని వెళ్తున్నా పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి. దానికి నువ్వు ఒప్పుకున్నావు. ఒప్పుకోవాల్సి వచ్చింది. సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారమ్మా మీరు? వినటానికే బాగాలేదు. నాకు అసలు నిజంగా ఏంటో నాకు తిక్కగా ఉంది. తను ఉండను నేను చనిపోతా అంటున్నాడు. చచ్చిపోతాడు అనే మాట అనేటప్పటికి నువ్వు భయపడిపోయి సరే చేసుకుంటే చేసుకున్నాడు, తర్వాత చూసుకుందాం అనుకున్నాడా? మీరు ఇలా వెళ్ళిపోయి ఉండిపోక మళ్ళీ వెనక్కి ఎందుకు వచ్చారు? వీళ్ళ ఏం వాళ్ళు తెలుసుకొని వెళ్ళి తీసుకొని మళ్ళీ ఎందుకు వచ్చారు. వెనక్కి వచ్చారు? యూటర్న్ ఎందుకు తిరిగారు? అంటే 3 days తర్వాత డబ్బులు అయిపోయినాయా? ఆడు తరిమేసి ఉంటాడు హోటల్ నుంచి. డబ్బులు నువ్వు తీసుకెళ్ళావా ఆవిడ సంపాదించి తెచ్చిందా? నేను సగం వేసుకున్నాను, మేడం సగం. ఎవరిచ్చారు? మమ్మీ ఇచ్చిందా? వెళ్ళరా నాన్నని. నీ గర్ల్ ఫ్రెండ్ మేడం అని పిలుస్తున్నావు, కర్మరా దేవుడా. దేవుడా ఏందిరా ఇది తమ్ముడు? ఏంటి నీ వయసు ఏంటి? నువ్వు చదువుకునేది ఏంటి? నీ జీవితం ఏంటి? నువ్వు చచ్చిపోతానంటే కనుక మీ అమ్మ ఓకే ఎక్కడికక్కడ చూసుకుందామని నిన్ను ఇంట్లోంచి సాగరంపటం ఏంటి? ఇదంతా మేము వింటాం ఏంటి? ఏమ్మా టీచర్ అమ్మా, ఇంకేమైనా పాఠాలు ఉన్నాయా? టీచరు అనే పదానికే కలంకం అమ్మ అసలు. ఇప్పుడు మనం ఎలాగైతే సైలెంట్ కూర్చొని పాపం ఆయన అలా అయిపోయాడు, ఆయన ఏమనాలో తెలియట్లేదు. వీళ్ళిద్దరు మాట్లాడేది ఏంటంటే తను డైవర్స్ ఇస్తే వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుని. ఏ అమ్మా తల్లి ప్లీజ్ అమ్మా. చేసేస్తావు దగ్గరుండి? నీకు దండం. మీ ఊరంతా పందిరేసి పిలుస్తావు అందరినీ? నీ కొడుకు చచ్చిపోతాడు కాబట్టి పిచ్చిమోహంలో ఉన్నావు నువ్వు కూడా. ఆడు చచ్చిపోవటం ఏంటి, నువ్వు పెళ్లి చేసేయడానికి తలోపటం ఏంటి, వాళ్ళిద్దరు లేచుకుని వెళ్ళిపోతే కనుక సరే తిరిగి వస్తారని నమ్మకంగా పంపించడం ఏంటి? వినటానికి ఎక్కడన్నా ఉందా? 16 ఏళ్ళకి నీ కొడుకు పెళ్లి చేసేస్తావా? నీ కళ్ళెదురుకుంటే కనిపిస్తుంది కదా నీ సో కాల్డ్ బాగా చెప్పే టీచర్. ఏం అనవా ఆవిడ్ని? ఫ్రీగా మనోడు వచ్చేస్తున్నాడు, ట్యూషన్ చెప్పేస్తుంది. అలా కాదు, ఇక తిను ఇట్లా ఊకే ఇక తనకి ఏమన్నా అవుతుందేమో అని భయానికి అమ్మని ఒప్పుకోవాల్సి. కొడుకుని పెంచే విధానం అదేనా తల్లి? ఎంతమంది పిల్లలు నీకు? ఒక్కడే కొడుకు. ఎవరిని తగులుకుంటే వాళ్ళని తగులుకోవాలని చెప్పి పంపించావా? ఇప్పుడు ఆ అమ్మాయి నచ్చదు, ఇంకో ఆంటీ 50 ఏళ్ళ ఆంటీ నువ్వు ఓకే అమ్మ అంటే ఫస్ట్ ఆమె తప్పు ఉందంట. ఆమె లవ్ చేసే ముందే ఆమెనే ఫోర్స్ చేసి. మరి ఆవిడ పెద్ద సముద్రపు అలాగే చేస్తామా? నీ కొడుకు ఏం బుద్ధి లేదు? ఆ పిల్లోడు అంటే చిన్న పిల్లోడు, నీకు తెలియదా? ఒకగానొక కొడుకుని పెంచే విధానం ఇదేనా? తనని వదిలేయ, నేను కావాలి ఖచ్చితంగా అమ్మని అని డబ్బులు ఇచ్చి పంపిస్తావా నువ్వు? ఇక్కడ చెప్పాలి, ఇక్కడ చెప్పావు, ఇప్పుడైనా మాట్లాడుతున్నావు. నీ కళ్ళెదురుకుంటే మహాతల్లి కనిపిస్తుంది, లేదంటే టీచర్ అని గౌరవం పాదాభివందనం చేస్తావా? అదేం లేదు. మరి అడగవే, ఇక్కడ కనిపిస్తుంది కదా ఆ మహాసతీ సావిత్రి, ఇక్కడ కనిపిస్తుందిగా, మాట్లాడు, అడుగు. ఎందుకు నువ్వు తినని లవ్ చేయమని పంపించినప్పుడు తెలీదా? చదువుకోవడానికి పంపించిన మమ్మల్ని లవ్ చేయమని చెప్పలేం కదా. డబ్బులు ఇచ్చి హోటల్కి పంపించినప్పుడు తెలీదా? నీ కొడుకు చచ్చిపోతానంటేనే అప్పుడు ఓకే అయిందా కోడలుగా? ఆయన డైవర్స్ ఇచ్చేస్తే తెచ్చుకుంటాను అంటున్నావు కదా. చిల్లరగా ఉన్నావు తల్లి, ఇద్దరి కంటే పెద్ద క్రిమినల్ లా ఉన్నావు నువ్వు. ఏదో ఇంకేదో కథ దాస్తున్నారేమో అనిపిస్తుంది. బుద్ధి జ్ఞానం లేని కవిత, సిగ్గు శరం లేని కవిత. ఇంకేమన్నా ఉంటే కూడా అనండి. ఇంకా అనలేను, నాకు ఇంకా బూతులు వచ్చు కానీ తిట్టలేను. ఆ మాత్రం సంస్కారం ఉంది నాకు కొంచెం. ఏమ్మా ఏంటిదంతా చెత్త?
తెలుస్తుందా? బానే పని చేస్తుందా నీకు బ్రెయిన్? చేసుకుంటావని పని చేస్తుంది మేడం. పని చేస్తుందా? మరి చేస్తారా అలాగే ఎవరన్నా? చేసుకుంటాను మేడం. చేసుకుంటావా? ఏమయ్యా విడాకులు ఇచ్చేసి 10 కోటికి వెళ్ళి ముందు నువ్వు ఆ దరిద్రం వదిలించుకో. అలా చేసుకుంటాను. వాళ్ళు చేసుకున్నా వాళ్ళ సంగతి నీకెందుకు, నువ్వు విడాకులు ఇస్తావా ఇవ్వా? నువ్వు మీ ఇంట్లో కంట్రోల్ చేసుకో తమ్ముడు, ఇంట్లో కంట్రోల్ చేయి. ఒక టీచర్ అయ్యి ఉండి వేరే వాడిని పటాయించింది 16 సంవత్సరాల అబ్బాయిని, వాడిని అడుగుతావేంటి చేసుకుంటావు అనేది? ఆవిడ ఈవిడ చేసుకుంటానంటే ఆయన ఇట్లా ఒప్పుకుంటాడు బాబుండంగా. అరే ఆడి పిల్లకాయరా, ఆడి పిల్లకాయ, ఆవిడ తల్లి, ఆవిడ బుద్ధి పెళ్లి చెల్లదు కూడా. అసలు మీకు ఎందుకండి ఆ దరిద్రం?